ఆల్ ఇండియా మీసీ మహిళా సెమినార్ పోస్టర్ విడుదల చేశారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీర్తిలత మాట్లాడుతూ బీసీ కోటా 50% కేటాయించాలని కోరారు. ఇప్పటి వరకు ఒక్కరో ఇద్దరో చట్టసభలకు వెళ్లారు. ఈ నెల 18, 19న ఢిల్లీలో నిర్వహించే బీసీ సెమినార్ ను విజయవంతం చేయాలని కోరారు. మట్ట జయంతి మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. బీసీలకి రిజర్వేషన్ల ప్రకారం ఎంత అన్యాయం జరుగుతుందో ప్రతి ఒక్కరు తెలుసు. అలాగే మేము మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది, సంతోషిస్తున్నాం. కానీ ఆ 33%లో కూడా బీసీ మహిళలకి సబ్ కోటా కింద 50% కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తరతరాలుగా బీసీలు చెప్పుకోవడానికే బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారే తప్ప రిజర్వేషన్ల పరంగా చూస్తే వెనుకబడిపోయి ఉన్నారు. మేము కోరుకునేది ఒక్కటే, మేమేం మీ ఆస్తుల ఐశ్వర్యాలు అడగట్లేదు, మాకున్నటువంటి హక్కులు మేము కల్పించమని అడుగుతున్నాం. ఇదే దిశగా మేము మహిళలకి సంబంధించి వచ్చే నెల 18, 19 చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మహిళలు వెనుకబడిపోవడానికి ఇప్పుడు చూసుకుంటే దేశవ్యాప్తంగా బీసీ మహిళలు అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి 33%లో కూడా మేము 50% సబ్ కోటా అడగడానికి చాలా బలమైన కార్యక్రమం ఉంది. ఎందుకంటే రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రావాల్సిన వాట వస్తుంది, ఇంకొన్ని ఉన్నాయి. దాని ప్రకారం చూస్తున్నా కూడా బీసీలకు అన్యాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి మేము కేంద్రాన్ని కోరుకునేది ఒకటే, మాకు రావాల్సిన హక్కు మాకు ఇవ్వండి. అన్నిట్లలో సగం అని చెప్తున్నప్పుడు మాకు ఇచ్చే రిజర్వేషన్లు కూడా చట్టభద్రంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటూ వచ్చే నెల 18, 19 ప్రతి ఒక్క మహిళలు కూడా మన బాధ్యతగా రావాలి. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా మనం ఒకటి ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈరోజు రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మనం ఎంత వెనుకబడిపోయినామో తెలుస్తుంది. మహిళలందరికీ వచ్చి ముందుగా ఉండి సాధించుకునే లేదు. ఎందుకు ఈరోజు కార్యక్రమం ఆల్రెడీ మేము హైదరాబాద్లో యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇలాగ పోస్టర్ రిలీజ్ కూడా చేయడం జరిగింది ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో. అలాగే ఈరోజు జిల్లా అధ్యక్షురాలు, కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి స్వరూప ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా రాష్ట్రం అని లేదండి, తెలంగాణ అని కాదు, అన్ని రాష్ట్రాలలో దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ మహిళ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావచ్చు. చాలామంది అడుగుతున్నారు కేవలం మహిళలే రావచ్చు అని. అట్లేం లేదు, మమ్మల్ని సపోర్ట్ చేసే పురుషులు కూడా ఎవరైనా మా అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళు కావచ్చు, మీరు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే కూడా మేము పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మా హక్కుల్ని కాలరాసే దిశగా ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నా కూడా అసలు మహిళలు దలుచుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి, ప్రభుత్వాలు కూలిపోవడం పెద్ద కష్టమైన పని కాదు. మేము అడిగేది మా హక్కులకు ఉన్నటువంటి మా రిజర్వేషన్ కలిపిమని అడుగుతున్నాం. తప్పకుండా ఇది మీరు చేయాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి. ముందుగా ప్రతి ఒక్కరికి నేను ఒక బీసీ బిడ్డగా నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాం, ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా మన బీసీ బిడ్డలు అత్యధిక ఉన్నారు. అలాగే ఇక్కడ ప్రసన్న హరికృష్ణ అన్న గారు పోటీలో ఉన్నారు. నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. అన్న ఖచ్చితంగా గెలుస్తాడని నమ్మకం మాకు ఉంది. అలాగే మా మద్దతు కూడా ప్రసన్న హరికృష్ణ అన్నకే కల్పిస్తున్నాం. ఈరోజు వచ్చింది కూడా అన్నను ఒకసారి కలవాలన్న ఉద్దేశంతోనే. అలాగే ఈ యొక్క పోస్టర్ రిలీజ్ కూడా బలమైన కారణాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే మహిళలు వెనకబడిపోతున్నారు, మహిళల్లో చైతన్యం రావాలి. అక్కడ చాలామంది కూడా ముందుకు వస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనకెందుకులే అనకుండా ఇది మన హక్కు అని భావించి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు నాకు సహకరించినటువంటి కీర్తిలత గారు, స్వరూప గారు, రమ గారు, ముఖ్యంగా అన్న మేము రామని అడగగానే మాకెక్కడ తగ్గుతుందో అని ఆలోచించకుండా మహిళల్ని ప్రోత్సహించాలని ఉద్దేశించినటువంటి విఠలన్న గారికి, శ్రీనివాస్ గారికి, ఇంకా అన్న వాళ్ళు ఉన్నారు, మీ అందరూ కూడా. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో చాలామంది పురుషులు కూడా మేము ఉన్నాము అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు చేస్తూ మా మద్దతు మాత్రం ప్రసన్న హరికృష్ణకి. నా పేరు మట్టా జయంతి గౌడ్, నేను జాతీయ ఉపాధ్యక్షురాలని బీసీ సంఘానికి, ఆర్ కృష్ణయ్య గారి దగ్గర జాతీయ ఉపాధ్యక్షురాలు. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు కరీంనగర్లో ప్రెస్ క్లబ్లో మన బీసీలకి 33% బీసీ మహిళలకి ఏదైతే మహిళా బిల్లు ప్రవేశపెట్టారో ఆ మహిళా బిల్లులో బీసీ మహిళలకి 50% కోటా కేటాయించాల్సిందిగా ఈరోజు మహిళలందరి తరఫున మేము బీసీ మహిళలందరి తరఫున కూడా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, మన రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా బీసీ మహిళలు ఒక్కరో ఇద్దరో ఇప్పటి వరకు చట్టసభలకి వెళ్ళడం జరిగింది. మా బీసీ మహిళలంటే ఈ చిన్న చూపును వీడి ఏదైతే అత్యధిక మహిళలం ఉన్నామో మాకు కూడా ఈ 33%లో బీసీ మహిళల కోట
ఖచ్చితంగా కావాలని డిమాండ్ చేస్తూ ఈ ఈ వచ్చే నెల 18, 19 మార్చి 18, 19 ఢిల్లీలో ఆల్ ఇండియా మహిళా సెమినార్ని నిర్వహించబోతున్నాము. ఈ సెమినార్కి మహిళలందరూ కూడా బీసీ మహిళలందరూ కూడా అత్యధిక శాతం వచ్చి ఈ సెమినార్ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా మహిళలని ఎంతోమంది పురుషులు అంటే అన్నదమ్ములందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీకు కావాల్సిన హక్కుల కోసం మీరు పోరాడడంలో న్యాయం ఉంది అని చెప్పి ఎంతోమంది అన్నదమ్ములు మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈరోజు మాతో పాటు ఉన్న ఇక్కడ మట్ట జయంతి గారు అంటే జాతీయ ఉపాధ్యక్షురాలు, స్వరూప కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు, బిటలన్న, స్వరూప, రమక్క, శ్రీనన్న ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ మాకెందుకులే అనుకోకుండా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చైతన్యం, ఇప్పుడు బీసీలలో చాలా చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరు బయటికి వచ్చి మనం ఫైట్ చేస్తేనే మన హక్కులని మనం సాధించుకోగలుగుతాం. ప్రతి ఒక్క మహిళ కూడా బయటికి రావాలని, ఈ సెమినార్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ సెమినార్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు జరిగే పట్టభద్రుల ఎలక్షన్స్లో కూడా బీసీలు ఎక్కడ నిలబడ్డా మన బీసీల తరఫున వాళ్ళకి సపోర్ట్ చేయాలని, ముఖ్యంగా ఈ ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ తరఫున మన ఏదైతే ప్రసన్న హరికృష్ణ గౌడ్ నిలబడ్డారో ఆయనకి సంపూర్ణ మద్దతు మా మహిళలందరి తరఫున, మా సంఘం తరఫున తెలియజేస్తూ మా బీసీలందరూ కూడా, బీసీలే కాదు అందరూ కూడా ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.